అంతే సార్. మీరు ఇందాక మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శిష్యుడే ఎంఐఎం ఓవైసీ అని అన్నారు. రెండు మతతత్వ పార్టీలు, భిన్న పార్టీలు ఎలా ఒకటయ్యారు సార్? ఇప్పుడు అసదుద్దీన్ది స్ట్రాటజీ, స్టేట్ లో ముఖ్యమంత్రితో ప్యాలీ ఉండాలి, సెంటర్ లో ప్రధానమంత్రితో ఉండాలి. ఒక్కడే ఎంపీ కదా సార్? వినండి, కాంగ్రెస్ ఉన్నప్పుడు సోనియా గాంధీకి క్లోజెస్ట్, అవును, బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నాం. ఓకే, వితౌట్ ఎనీ వర్క్. దాని తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి శిష్యుడు, కోట్లు సంపాదించుకున్నాడంటే రాజశేఖర రెడ్డి బదౌలత్. ఇవాళ దారుసలాం గానీ, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని వచ్చినాయంటే కాంగ్రెస్ బదౌలతే. మా కాంగ్రెస్ ఇచ్చింది వాళ్ళకు షేర్. వాళ్ళు ఒక షీప్ లాగా, ఆ షీప్ కి ప్యాంథర్ చేసింది కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి పులి చేసినాడు, అంటే గొర్రెని తీసుకొచ్చి ప్రజల మీద పుల్లాగా వదిలేశారు. అంటే వీడు గొర్రెకి కాంగ్రెస్ ప్యాంథర్, మళ్ళీ రాజశేఖర రెడ్డి ఆ ప్యాంథర్ కి ల్యాండ్ చేసినాడు. కాంగ్రెస్ చేసింది వీళ్ళకు, రైట్? దాని తర్వాత కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు స్టేట్ లో టిఆర్ఎస్, సెంటర్ లో బీజేపీ. సో ఇప్పుడు అసదుద్దీన్ 600 crores ఇంట్లో ఉంటున్నాడు. సింపుల్, ఒక్కటే ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నా. ఇట్లా వీళ్ళ తమ్ముడు దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. సెంటర్ కావాలి అంటే ఒక్క సిబిఐ ఎంక్వైరీ పెడితే, ఒక్క ఈడీ రేట్ పెడితే, ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ రేట్ పెడితే, అక్బరుద్దీన్ది కేసులు నడుస్తున్నాయి, ఒక్క కేసు కూడా ట్రయల్ మీద రాలేదు, అట్లనే ఆపి పెట్టినారు. హోమ్ డిపార్ట్మెంట్ ఒకవేళ హైకోర్టుకి అడిగితే ఎందుకు ట్రయల్ నడుస్తలేదు అంటే ఇమీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఫైల్ మూవ్ చేయాలి, ట్రయల్ నడుస్తుంది, అక్బరుద్దీన్ కన్విక్టెడ్ అయిపోతాడు. సో ఈ అన్ని సీక్వెన్స్ కి పెట్టాలి అంటే బీజేపీ ఎవరి సెంటర్ ఉన్నది వాళ్ళతో కూడా క్లోజ్ ఉండాలి. సో అసదుద్దీన్ ఒక మంచి ఫార్ములా నేర్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎవరితో, ముస్లిమ్స్ ఇంకా దళిత్ వాళ్ళ ఓటర్లు, ఈయన కూడా నిదానం. అసదుద్దీన్ ది స్లోగన్ ఏం? జై భీమ్ జై భీమ్. ప్రతి ఒక్క స్టేట్ లో పోవాలి. ఇప్పుడు బీహార్ది మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. బీహార్ లో పోయి 5 ఎంఐఎం ఎమ్మెల్యేస్ గెలిచినారు, కానీ 12 ముస్లిం ఎమ్మెల్యేస్ కి ఓడగొట్టినారు. 15,000 ఓట్లు, మళ్ళీ కరెక్ట్ చేస్తున్నా మీకు, 15,000 ఓట్ల తేడాతో మళ్ళీ నితీష్ కుమార్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. చేసింది ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ వెస్ట్ బెంగాల్లో రావాలి అంటే అసదుద్దీన్ పోవాలి, ముస్లిం ఓట్ డిస్ట్రిబ్యూట్ కావాలి, మమతా బెనర్జీకి ఓట్లు పడదు, బీజేపీ మళ్ళీ అక్కడ గెలుస్తుంది. తమిళనాడులో మళ్ళీ స్టాలిన్ అగేన్స్ట్ పోవాలి, ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి, మళ్ళీ బీజేపీ అక్కడ గెలుస్తుంది. సో సింపుల్ ఈ లాజిక్ లో అసదుద్దీన్ పోతున్నాడంటే వీడు ఆర్ఎస్ఎస్ కాదు, ఎవరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు ఎప్పుడు తిట్టాం. తిట్టిన మనిషి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా? ఇప్పుడు పబ్లిక్ కి అర్థమైంది. నేను ఫస్ట్ అనే అంటా, అరే పార్లమెంట్ లో 543 ఎంపీస్ లో ఒక్క ఎంపీనే ఒర్లుతూనే ఉంటాడు, అన్ని ఛానల్స్ లో అసదుద్దీనే కనిపిస్తాడు. మళ్ళీ ఇంత చేసినప్పుడు బీజేపీకి ఆయన ఒక తోకలో ఒక హెయిర్ కూడా కాదు అసదుద్దీన్. కరెక్ట్. ఎందుకు? ఇది పొలిటికల్ పోలరైజేషన్. అసదుద్దీన్ నరేంద్ర మోదీకి తిట్టాలి, అమిత్ షాకి తిట్టాలి, బీజేపీకి తిట్టాలి, ఆర్ఎస్ఎస్ కి తిట్టాలి. అందరు హిందువులు నరేంద్ర మోదీ బీజేపీకి సపోర్ట్ చేయాలి, ముస్లింలు అసదుద్దీన్ కి సపోర్ట్ చేయాలి. ఎలక్షన్ టైంలో రావాలి అసదుద్దీన్, బీజేపీతో డబ్బులు తీసుకోవాలి, 100 కోట్లు 200 కోట్లు ప్యాకేజ్ తీసుకోవాలి, పోయి ముస్లింలు దళితులు ఓట్లు కట్ చేయాలి, బీజేపీకి వాళ్ళ ఓట్ షేర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎవరు వచ్చినారు పవర్ లో అంటే నరేంద్ర మోదీ జిందాబాద్. సో ఎవరు బి పార్టీ? అసదుద్దీన్. నేను అసదుద్దీన్ కూడా ఛాలెంజ్ చేసిన, డిబేట్ కి రాలేదు. మక్కా మస్జిద్ లో కూర్చుందాం, నువ్వు ఖురాన్ మీద చేయి పెట్టురా అసదుద్దీన్, చేసి నేను ఇట్లా చేయను, నేను బోకస్ ఓట్లు ఏపీయను అని నువ్వు ప్రామిస్ చేస్తే నేను రాజకీయం ఇడిచేసి నీ శిష్యుడు అయిపోతా అన్నా. కానీ ఆయన రాడు.